హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి కథతో వచ్చేసాను. వరుసగా 4 ఏళ్ల అనావృష్టి వల్ల సుగంధ రాజ్యానికి కరువొచ్చింది. ఏం చేయాలో పాలుపోక కుమిలిపోతున్న రాజు సౌమిత్రుడి కలలో కొయ్యనెమలి కనిపించింది. కోటపైన దిగులుగా కూర్చొని ఉంది. మంత్రులకు కల వివరించి ఫలితం గురించి అడిగాడు. పొరుగు రాజ్యంలోని కలల విశ్లేషకుడు బాణావర్మను పిలిపించాలని వాళ్ళు సూచించారు. కలను జాగ్రత్తగా విని, భూపాల, ఈ కళ మీ దేశ కరువును సూచిస్తోంది. అలాగే దానికి పరిష్కారాన్ని కూడా అన్నాడు బాణావర్మ. కరువుకు పరిష్కారమా? ఏమిటో చెప్పండి, ఆతృతగా అడిగాడు సౌమిత్రుడు. పరిష్కారం అంత సులువేం కాదు, అలాగే అసాధ్యమేమీ కాదు. కలలో లాంటి కొయ్యనెమలికి ప్రాణం పోయాలి. ఇక అది పొరువిప్పి నాట్యం చేసినప్పుడు జలధారలతో రాజ్యం తడిసి ముద్దవుతుంది. కొయ్యనెమలికి ప్రాణం ఎలా సాధ్యం? అసాధ్యాలు చెప్పి మమ్మల్ని మోసగించొద్దు, కోపంగా అన్నాడు సౌమిత్రుడు. ఖచ్చితంగా సాధ్యమే, కానీ సాధించే ధైర్యం ఉన్న యువకుడు కావాలి. అతను దండకారణ్యంలో ప్రాణహిత ఒడ్డున ఉన్న బూరుగు కాయల్ని మణిమేఖల వజ్ర సాయంతో కాల్చాలి. వాటి బూడిదను తెచ్చి కొయ్యనెమలిపై చల్లితే దానికి ప్రాణం వస్తుంది. అయితే ఆ ప్రక్రియకు ముందు అతను పచ్చల బండను దాటి వెళ్ళాలి. ఇదంతా నేను చూసిందేమీ కాదు, మా గురువుల నుంచి అందిన జ్ఞానమే, విస్మయం కలిగేలా చెప్పాడు బాణవర్మ. కరువు నివారణకు ఏ ప్రయత్నానికైనా సిద్ధమైన సౌమిత్రుడు రాజ్యంలో దండోరా వేయించాడు. విజయుడై తిరిగొచ్చిన వ్యక్తికి సైనాధికారిగా నియమిస్తానని ప్రకటించాడు. ఎంతో మంది యువకులు సౌమిత్రుడి అనుమతి తీసుకుని దండకారుణ్యం బయలుదేరారు. అరణ్యంలో దారి తెలియక కొద్దిమంది క్రూర విష జంతువుల భయంతో మరికొంతమంది ప్రయాణాన్ని మధ్యలోనే విరమించారు. ఇంకొంతమంది అడవి లోపలి దాకా వెళ్లినా ప్రాణహిత పచ్చల బండ కనిపించక వెనుదిరిగారు. చివరకు ప్రణీతుడు, సోముడు మిగిలారు. వాళ్ళిద్దరూ జట్టుగా ప్రయాణిస్తున్నారు. విజయం సాధించి తిరిగే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారి కృషి ఫలించి జలపాత సవ్వడి వినిపించింది. దగ్గరికి వెళ్ళాక సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పరవళ్లు తొక్కుతూ ప్రాణహిత పారుతోంది. నది దాటడానికి ముందు పచ్చల బండ ఎక్కి దిగాలి కావున దానికోసం వెతికారు. కాస్త దూరంలో 2 రక్తచందన చెట్ల మధ్య ఆకుపచ్చగా మెరిసిపోతూ నున్నటి పెద్దరాయి కనిపించింది. ఇద్దరు దాని దగ్గరకు వెళ్లి ఒకరి తరువాత మరొకరు ఎక్కేందుకు ప్రయత్నించారు. కాలు దానిపై మోపిన మరుక్షణమే జర్రున జారి కింద పడిపోసాగారు. దానిపై ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న చీమలు, వాలిన ఈగలు కూడా కింద పడిపోవడం గమనించాడు. ఎలా దాటాలో పాలుపోలేదు. ఈ సాహసం వృధా అన్న అనుమానం సోముడి మనసులో నాటుకుంది. ఓపిక ఉంటే మరీ కొంతకాలం ఉండి విజయం సాధించు, నాకు ఓపిక నశించింది అని ప్రణీతుడికి చెప్పి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. సోముడు వెళ్ళాక ప్రణీతుడు చాలా సమయం ఆలోచించాడు. యాదృచ్ఛికంగా పచ్చల బండ వైపు చూసిన అతనికో విచిత్రం కనిపించింది. బండపై ఓ చీమ నడుస్తోంది. మరింత నిశితంగా చూశాడు. తన తలవాగా అంచులోంచి వెళ్లి బండపై పడిన సూర్యుని వెలుతురు ప్రాంతంలో చీమ నడుస్తోంది. ఆ వెలుతురు పడిన చోట బండ రంగు మారి ఉంది. దిగ్గున లేచి తమలపాగా పూర్తిగా విప్పి దాంట్లోంచి వచ్చే సూర్య వెలుతురు పూర్తిగా బండపై పడేలా 2 చెట్ల మధ్య కట్టాడు. సులువుగా బండ ఎక్కి అవతల వైపుకు దిగాడు. అమితాశ్చర్యం కలిగించేలా ప్రాణాహిత నదిలోని నీరంతా మాయమైంది. నది మధ్యలో మెరుస్తూ ఓ వస్తువు కనిపించింది. నడిచి దాని దగ్గరకు వెళ్లిన ప్రణీతుడు ఆ బాణావర్మ చెప్పిన మణిమేఖల వజ్రమని ఊహించాడు. దానిని చేతుల్లోకి తీసుకున్న మరుక్షణం దానిపై పడ్డ సూర్యకిరణాలన్నీ అవతల ఒడ్డుకు ఉన్న బురుగు చెట్టు కాయలపై పడి వాటిని భస్మం చేశాయి. పరుగెత్తి ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు. కాలి కింద పడ్డ కాయలన్నిటినీ మూట కట్టుకుని సుగంధ రాజ్యం చేరుకున్నాడు. సౌమిత్రుడు వెంటనే కొయ్యనెమలిని చేయించి బాణావర్మకు కబురు పంపాడు. బాణావర్మ వచ్చి ఆ బూరుగు కాయల బూడిదను కొయ్యనెమలిపై చల్లాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ జీవమున్న నెమలి తయారైంది. అది తక్షణమే ఎగిరి కోట పైభాగానికి చేరుకుని నాట్యం చేసింది.
మరుక్షణమే మబ్బులు కమ్ముకుని వర్షం కురిసింది. సౌమిత్రుడు బాణావర్మను అక్కున చేర్చుకుని ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రణీతుడి సైన్యాధికారిగా నియమించాడు. నేసమా, మరి ఈ కథలో నీతి తెలుసుకుందామా? ఏ విషయాన్నైనా మనం వెంటనే ఆవేశపడిపోయి వదిలేయకుండా కాస్త ఓపికగా క్షుణ్ణంగా పరీక్షించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.